మరియు అధికార పక్ష సభ్యులను ప్రతిపక్ష నాయకుల్ని ప్రజా సమస్యల మీద చర్చించవలసిందిగా కోరుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1 ప్రతిపక్ష నాయకులు. అధ్యక్ష, ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. మరి మన పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహించేటువంటి వంటశాల దగ్గర ప్రతిరోజు కూడా వంట ముందు వంట తర్వాత కూడా పరిశుభ్రత లేకుండా వాళ్ళు వండి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత కుక్కలు ఆకులు కోళ్ళు వచ్చి నానా ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు నడవాలంటే కాస్త దుర్గంధం కూడా వస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి గారు ఎలాంటి చర్యలు, ఈ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపవలసిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. ఎవరైనా జవాబు చెప్పవచ్చు. అధ్యక్ష, ఈరోజు మన ప్రతిపక్ష నాయకులు ఒక ప్రశ్న లేవనెత్తారు. ఇక్కడ శానిటేషన్ బాగానే చేస్తున్నాం. తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో మిగిలినటువంటి రైసు, పిల్లల తాలూకు ఆకులు వంటివి కూడా ప్రత్యేకంగా చెత్తబుట్టలో వేసే కార్యక్రమం అనేది చేస్తున్నాం. కుక్కల నివారణకి పంచాయతీ వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తాం. సంబంధిత పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటారు. అలాగే పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి కుక్కలు కానీ ఏవి జంతువులు లోనికి రాకుండా గేట్లు వేసి చర్యలు తీసుకునే కార్యక్రమం చేపడతాం. పూర్తి స్థాయిలో పాఠశాలలో శానిటేషన్ పరిరక్షణ చేసి విద్యార్థుల తాలూకా ఆరోగ్యాల్ని మెరుగుపరిచే కార్యక్రమం తప్పనిసరిగా చేస్తామని అధ్యక్ష మీ ద్వారా ప్రతిపక్ష నాయకులకి తెలియజేయడం జరుగుతుంది. అధ్యక్ష పదవి అలంకరించినటువంటి మీకు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి నూతన ప్రభుత్వానికి కూడా మా అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. అయితే ఈ మధ్యన కొత్తగా ఒక సమస్య వచ్చింది అధ్యక్ష. అదేంటంటే అపార్. ఈ అపార్ అనేది ఎంత వేదన గురి చేస్తుందంటే ఈరోజు మన పాఠశాలలో ప్రతిరోజు ఇది ఒక తతంగం అయిపోయింది అధ్యక్ష. ఉదయం లెగిసింది మొదలు పాఠశాలలో ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ అపార్, రోజుకు ఒక సూచనలు ఇస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇది విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని తీవ్రమైనటువంటి సంక్షోభానికి, మానసిక ఆవేదనకు గురి చేస్తుంది. అసలు దీని అవసరం ఏంటి? అపార్ట్మెంట్ అవసరం ఏంటి? అది పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? దీనికి ఇంత తల్లిదండ్రులేమో లాటరీ అంటూ సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళు ఇంత సమస్య ఎందుకు ఎదుర్కోవాలి? ఇది అవసరం ఏంటి? దీని గురించి మీరు వివరణ ఇవ్వాల్సిందిగా మీ తరఫున మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ గందరగోళాన్ని తగ్గించాలి, విద్యార్థులు నెరవేరేటట్టు చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. దయచేసి దీనికి సరైన వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను చెప్తాను. అయితే దేశంలో ఉండే పౌరులందరికీ ఆధార్ కార్డు ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో, అలాగే దేశంలో ప్రస్తుతం చదువుతున్నటువంటి అందరి విద్యార్థులకు కూడా అపార్ కార్డు అన్నమాట ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక విద్యార్థి పాఠశాలలో అంటే తమ ఎల్కేజీలో కానీ, యూకేజీలో కానీ, ఫస్ట్ స్టాండర్డ్లో కానీ మొదట జాయిన్ అయినప్పటి నుంచి అతని విద్య పూర్తయ్యేంత వరకు కూడా అతని తాలూకా పూర్తి స్టేటస్ అన్నమాట. అంటే అది ఎలా అంటే అతని యొక్క విద్యా విషయక విషయాలు, అలాగే అతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతనికి ఏమైనా ప్రభుత్వ పథకాలు ఇవ్వాలా,
ఇవ్వాల్సిన అవసరం లేదా, ఇటువంటివన్నీ కూడా నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దాని మీద తప్పనిసరిగా ఈ కార్డు తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచన చేయడం వల్ల మన రాష్ట్రంలో కూడా ఈ కార్డు అన్నమాట ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వేరు రకాల జన్మ తేదీలు, ముఖ్యంగా జన్మ తేదీలు, విద్యార్థుల యొక్క జన్మ తేదీలు వేరు రకాలుగా పంచాయతీలో ఒకలా, అలాగే వాళ్ళ దగ్గర ఉండే పుట్టిన తేదీ సర్టిఫికేట్లు ఒకలా, పాఠశాలలో నమోదు అయ్యేటప్పుడు ఒకలా, ఇలా ఉండడం వల్ల ముఖ్యంగా పాఠశాలలో నమోదు అయ్యేటప్పుడు, పేర్లు నమోదు చేసేటప్పుడు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పుట్టిన తేదీ సరిగా చెప్పకపోవడం వల్ల ఈ సమస్య ఎదురైంది. అయితే చాలా వరకు 80% వరకు మనం ఇంతవరకు కూడా నెంబర్స్ జనరేట్ చేయడం జరిగింది. ఏ కార్యక్రమం చేసినా మొదట్లో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే దాని నుంచి వచ్చే ఉపయోగాలు ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని తప్పనిసరిగా మనం ఇది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇది తొందరలోనే పూర్తవుతుంది. తర్వాత మన విద్యకు ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి నేను భరోసా ఇస్తున్నాను. సభాధ్యక్షులు స్పీకర్ గారికి నమస్కారాలు, అలాగే అధికార పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా పాఠశాలకి ప్రభుత్వం వారు మంజూరు చేసినటువంటి అనేక పథకాలు సక్రమంగా అమలయ్యేటట్లు చూడవలసిన బాధ్యత ఉంది. అలాగే పాఠశాల విద్యార్థులు సకాలంలో పాఠశాలకి హాజరవడం లేదు, టైంకి హాజరవ్వాలి. అలాగే ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి సక్రమంగా కనిపిస్తున్నాయి. దీనిపై సదరు శాఖ మంత్రి స్పీకర్ గారి ద్వారా తెలుసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. గత 5 సంవత్సరాలు మీరు ఏం తిన్నారా? గడ్డి తిన్నారా? ఏం చేశారని అడుగుతున్నాం. గత 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఎలాంటి పథకాలు పెట్టారో మీకు తెలియదా? నిధులు అసలు మంజూరు చేశారా? నిధులే మంజూరు చేయలేదు. మా ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కొద్ది రోజులు అయింది, నిధులు మంజూరు చేస్తున్నాం. పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. అప్పుడు దాన్ని మేము ఇప్పుడు దారిలో పెడుతున్నాం. ఇటుక నిర్మించి ప్రభుత్వాన్ని నిర్మిస్తున్నాం. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దారుణంగా ఉంది. ఇప్పుడిప్పుడే మేము నిధుల్ని మంజూరు చేస్తున్నాం. వచ్చినటువంటి ఈ నిధుల ద్వారా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాం, మౌలిక సదుపాయాలు చేస్తున్నాం. ఒకసారి చింక్ బూట్లు, తిరిగిపోయిన చొక్కాలు ఇలాంటివి సరఫరా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని కూడా నాణ్యమైనవి, సరైనటువంటి టెండర్లు వేసి అన్ని కూడా సరఫరా చేస్తున్నాం. అవన్నీ కూడా తగిన సమయంలో పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బూట్లు, అలాగే విద్యార్థులకు కావాల్సిన చిక్కీలు అన్నీ కూడా తగిన సమయంలో తగిన క్వాలిటీ మేము సరఫరా చేస్తామని మీకు అందరికీ అధ్యక్ష ద్వారా తెలియజేస్తున్నాం.